ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి ఒక గుడ్ న్యూస్ అండి. మనకి ఈ రోజు నుండి జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దాంతోపాటు మనకి స్వామివారి యొక్క వైకుంఠ ద్వార ప్రవేశం కూడా ఈ శ్రీవారి భక్తులందరికీ కూడా టీటీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా ధైర్యంగా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని దాని తర్వాత వైకుంఠ ద్వార ప్రవేశం అన్నది చేసేటప్పుడు ప్రయత్నించండి. అదేవిధంగా మనకి 300 రూపాయల స్పెషల్ దర్శనం కానీ లేదా శ్రీవారికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు కూడా జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా మీ అందరికీ కూడా స్వామివారి యొక్క వైకుంఠ ద్వార ప్రవేశం అన్నది ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ డేట్లో మీరు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి ఎంత టైం పడుతుందని కూడా అడుగుతున్నారు. మనకి ప్రజెంట్ అయితే జనవరి 2వ తారీఖు నుండి మనకి అన్ని రకాల దర్శనాలు కూడా టీటీ దేవస్థానం వారు కల్పించడం జరిగింది. కాబట్టి అన్ని రకాలంటే 300 రూపాయల స్పెషల్ దర్శనం కానీ, శ్రీవారికి సంబంధించిన దర్శనం కానీ, లేదా డోనర్స్ ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించిన కోటాలో కానీ, లేదా సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులందరికీ కూడా టీటీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ప్రజెంటు మొన్న అయితే లక్కీ డిప్ ద్వారా అయితే ఎవరైతే స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి సంబంధించిన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వైకుంఠ ద్వారానికి వీళ్ళకైతే మనకి ఇంచుమించుగా 2 గంటల నుండి 3 గంటల లోపే స్వామివారికి దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మనకి ప్రజెంట్ ఈ రోజు నుంచి కూడా సర్వదర్శనం అన్నది అందుబాటులో ఉంది. కాబట్టి టైం అన్నది పర్టికులర్గా ఎంత అవుతుందని చెప్పలేమండి. ఇంచుమించుగా ఒక యావరేజ్ కింద చూసుకున్నా సరే మనకి 15 గంటల నుండి 20 గంటలు 25 గంటలు కూడా టైం పడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వైకుంఠ ద్వారా ప్రవేశం చేద్దామని ఆలోచించేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోండి. మనకి తిరుపతిలో ఎక్కడ కూడా స్వామివారి యొక్క దర్శన టోకన్స్ అయితే ఎవరికి కూడా ఇవ్వడం లేదండి. మనకి ముఖ్యంగా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణువాసంలో కానీ, లేదా తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కానీ, లేదా అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో కూడా మనకి స్వామివారికి ఉచిత యాక్సెసరీ టోకన్స్ అన్నది ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా మీరు అందరూ కూడా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు రూమ్స్ అన్నది తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్లో నుంచుని మీరైతే రూమ్ అయితే తీసుకోండి. అక్కడ మనకి 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు అక్కడ ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే అందుబాటులో ఉంటుంది. రూమ్ తీసుకోవాలంటే మీకు వయసు 21 సంవత్సరం దాటి ఉండాలండి. మినిమం రూమ్ కోసం 2 ఉండాలి. అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారిని అయితే దర్శించుకోండి. అదేవిధంగా మనకి ఈ 10 రోజులు కూడా మనకి డిసెంబర్ 30వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా స్వామివారికి విఐపి దర్శనం అయితే టీటీ దేవస్థానం వారు పూర్తిగా కేటాయించడం జరిగిందండి. విఐపి దర్శనం ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో వీళ్ళు ఇచ్చేటువంటి విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించిన లెటర్స్ కూడా టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అదేవిధంగా 1 ఇయర్ లోపల సంటి పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి శుభ దర్శనం ఏదైతే ఉందో ఈ శుభ దర్శనం కూడా మనకి 10 రోజులు కూడా టీటీ దేవస్థానం వారు అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. దాంతోపాటు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించిన కోటాలు కూడా ఈ 10 రోజులు జనవరి 8వ తారీఖు వరకు కూడా స్వామివారి వీళ్ళకి సంబంధించిన కోటలో కూడా స్వామివారికి దర్శనం అయితే టీటీ దేవస్థానం వారికి క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా శ్రీవారికి సంబంధించిన టికెట్లు కూడా ఎక్కడ కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి. ఈ 10 రోజుల తర్వాత మీకు జనవరి 9వ తారీఖు నుండి కూడా ఆఫ్లైన్లో మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా విషయాలన్నీ తెలుసుకుని
తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోండి. అదేవిధంగా రూమ్ కూడా దొరకలేదు అనుకోండి, మనకి తిరుమల కొండపైనే ఉచితంగా లాకర్స్ ఇచ్చే ప్లేస్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. అక్కడ మీరు లాకర్ తీసుకోండి. దానికోసం మీకు ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి, సింగిల్గా వెళ్ళినా సరే మీకు అయితే లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి సిఆర్ ఆఫీస్ పక్కనే యాత్రిసాధన ఉంటుంది, అక్కడైతే లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా వెంకటాద్రి నిలయం కూడా మనకి అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ కూడా మీకు లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే బస్సులో కానీ, ప్రైవేట్ వెహికల్లో కానీ, ఓన్ వెహికల్లో కానీ ఎవరైతే వస్తున్నారో మీకు రూమ్ దొరకకపోతే పద్మనాభ నిలయం దగ్గర కూడా మీకు లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి అండి. అదేవిధంగా మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ, బాత్రూమ్లు కానీ, స్నానం చేయడానికి హాట్ వాటర్ కానీ, అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కానీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా ఈ అవకాశాలను వినియోగించుకుని స్వామివారికి సేవలు తరించండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తివారికి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఓం నమో వెంకటేశాయ.